కొండల మధ్య ఒక చిన్న గ్రామం. దట్టమైన అడవులు, మధ్యలో పారే చిన్న నది, వీచే చల్లని గాలులతో అక్కడ జీవనం కష్టమైనప్పటికీ గూడెం ప్రజలు సహజ సిద్ధంగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డారు. ఆ గ్రామంలో ఒక చిన్న పేద కుటుంబం నరసింహది. అతని భార్య లక్ష్మి, వాళ్ళ 4 పిల్లలు రాము, గీత, మల్లి ఇంకా పాప చిన్ని కలిసి సాదాసీదాగా జీవిస్తున్నారు. నరసింహ నిత్యం కూలి పనికి వెళ్ళేవాడు. పొద్దున్న లేవగానే పని కోసం చూసేవాడు. పని దొరికితేనే ఇంట్లో అన్నం ఉండేది, లేదంటే కష్టమే. లక్ష్మి పొదుపుగా చూసుకుంటూ ఇంట్లో అన్నీ సరిపెడుతుంది. పిల్లలు చిన్నవాళ్లే అయినా వాళ్లకున్న ప్రేమ అనుబంధాలు మాత్రం గొప్పవి. నరసింహ పగలంతా కష్టపడి రాత్రికి అలసిపోయి ఇంటికొచ్చేవాడు. భర్త ఇంటికి రాగానే లక్ష్మి ఒక చేత్తో మట్టి గిన్నె పట్టుకొని మరో చేత్తో పాపని ఎత్తుకొని ఎదురెళ్ళి, ఇదిగోండి, ముఖం కడుక్కోండి. ఎంత కష్టపడుతున్నారో మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇదే మన జీవితం లక్ష్మి. మనం కష్టపడినా మన పిల్లలు బాగుంటే చాలు. నరసింహ అలసటతో, కాళ్ల నొప్పి, నడుము నొప్పితో భరించలేక బయట కూర్చుంటాడు. చిన్ని తండ్రిని చూస్తూ పరుగెత్తుకుంటూ వచ్చి, నాన్న, నువ్వేమో నాకు మిఠాయి తెస్తావా అంటూ అమాయకంగా అడిగింది. దానికి నరసింహ, ఈరోజు నాన్న దగ్గర డబ్బులు లేవమ్మా, రేపు నీకో చిన్న మిఠాయి తీసుకువస్తాను అంటూ కూతురిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. రాత్రి అందరూ కలిసి చిన్న గట్టు మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. రోజంతా ఏం జరిగిందో చెప్పుకోవడం వాళ్లకు ఆనందంగా అనిపించేది. ఆ మరుసటి రోజు నరసింహ పొద్దున్నే కూలి పనికి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి లక్ష్మి పొయ్యి వెలిగిస్తుంది. కూరగాయలు తరుగుతూ ఉంటే ఒక్కసారిగా ఎగసి పడుతున్న పొగమంటను చూసి కంగారుగా, రాము, గీత, మళ్ళీ పొయ్యి మంట ఎక్కువైంది, త్వరగా రండి. పిల్లలు పరుగున వెళ్లి చూస్తారు. పొయ్యి మంట ఎగసి పడుతుంది. మళ్ళీ నీళ్లు తోడుకురా. అమ్మా, చెల్లిని పట్టుకో, మేం మంట ఆర్పేస్తాం. రాము పొయ్యిలోని మంటను అదుపు చేసే ప్రయత్నం చేస్తాడు. గీత తడిమట్టి వేసి పొయ్యిని చల్లబరుస్తుంది. మళ్ళీ గిన్నెతో నీళ్లు పోసి మంటలు ఆర్పుతుంది. పాప చిన్ని భయంతో తల్లి ఒడిలో దాక్కుంటుంది. అమ్మా, ఇంకోసారిలా అయితే పెద్ద ప్రమాదం అయిపోతుంది. మనం అంతా జాగ్రత్తగా ఉండాలి. నువ్వుంటే అన్నీ బావుంటాయి రాము. నాన్న కూడా నువ్వు పక్కనున్నావనే ధైర్యంగా వెళ్తున్నారు. ఏదో అందరూ వెంటనే స్పందించటంతో ప్రమాదం కాకుండా ఆపగలిగారు. లక్ష్మి మాత్రం లోలోపల బెదిరిపోయింది. ఇలాంటప్పుడు తన భర్త ఇంట్లో ఉంటే ఎంత బావుంటుందో అనుకుంటుంది. సాయంత్రం నరసింహ ఇంటికి వచ్చాడు. కాళ్ళు వణుకుతూ, గాయంతో ఒక్కొక్క అడుగు వేయలేక వేస్తూ వచ్చిన అతన్ని చూసి పిల్లలు పరుగున వచ్చారు. లక్ష్మి కళ్ళల్లో నీళ్లతో, ఏంటండి ఇది, ఎలా దెబ్బ తగిలింది అని కంగారు పడుతుంది. నరసింహ నొప్పిని అణుచుకుంటూ, పని చేస్తున్నప్పుడు కింద పడ్డా, కానీ పని మానలేదు లక్ష్మి. నాన్న, మీరింకా పనికి వెళ్ళకండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఏడుపు వస్తుంది. ఇక నుంచి మేము కూడా పనిచేస్తాం నాన్న. మీరు విశ్రాంతి తీసుకోండి. నరసింహకి పిల్లల మాటలు వినగానే మనసు ఉప్పొంగిపోతుంది. గాయపడిన నొప్పి కంటే పిల్లల ప్రేమ అతని కన్నులు చెమర్చేలా చేస్తుంది. రాత్రి భోజనానికి ఒకే ఒక కప్పు పెసరపప్పు ఉంటే వంట చేసి లక్ష్మి పిల్లలకే ఎక్కువగా పెడుతుంది. అమ్మా, నువ్వు తినక్కర్లేదా? నువ్వు ముందు తిను తల్లి, నువ్వు బలంగా ఉండాలి. పిల్లలు కడుపు నిండా తింటేనే కదా మాకు తృప్తి. అలా అన్నం కలిపి ముద్ద పాపకి పెడుతూ, ఇదే కుటుంబ ప్రేమ. ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి అని నరసింహ అంటాడు. అలా వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది. ఆ తరువాత గీత లోలోపల బాధపడి స్కూల్కి వెళ్ళడం మానేస్తుంది.
నువ్వు స్కూల్కి వెళ్ళడం ఎందుకు మానేశావమ్మా? అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది నాన్న. అందుకే తనకి సాయంగా ఉండాలని అనుకున్నాను. నీ చదువు వల్లనే నువ్వు మంచి స్థాయికి వెళ్తావు. ఇంటి సంగతి నేను చూసుకుంటాను. ఎలాగో రాము పొలం పనులకు వెళ్తున్నాడుగా. అమ్మా నాన్న నేను మేమంతా కలిసి ఇంటికి కావాల్సినవి చూసుకుంటాం. నువ్వు మళ్ళీ చదువుకోవాలి. వాళ్ళ మాటలు విని గీత ఆనందంగా స్కూల్కి వెళ్ళడం ప్రారంభించింది. నరసింహ మెల్లగా కోలుకున్నాడు. రాము పక్కింటి రైతు దగ్గర పనిచేసేవాడు. గీత మళ్ళీ స్కూల్ నుండి వచ్చాక తల్లి పనుల్లో తోడుగా ఉండేవారు. చిన్ని పాప ఇల్లు అంతా సందడి చేస్తుంది. ఆ రోజు సాయంత్రం నరసింహ తన పిల్లల్ని చూస్తూ, మన జీవితంలో డబ్బు లేదే, కానీ ప్రేమ మాత్రం ఎక్కువే. నరసింహ మాటలకు భార్య నవ్వుతూ తల ఊపుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కుటుంబం కలిసి ఉంటూ ప్రేమ పంచుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు.